దయగల తండ్రి అనుదినము నీ సన్నిధిని ఈ భాగ్యం కొరకు తీసుకోవడం ప్రతి వారిని మట్టి వారు ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని మీరు ప్రేమించినారు అయా జన్మ కర్మ పాపముల చేత నరక పాత్రమైన మమ్మల్ని మీ ప్రేమ చేత విమోచించి మీ కుమారుడైనటువంటి రక్తం వల్ల మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా మార్చి పరలోక రాజ పౌరులను చేసినారు దైవ తండ్రి నిత్యం స్థుతించినా మీరు మనం తీర్చుకుంటే సాయంకాలం నైవేద్యంగా కొద్ది నామాన్ని బట్టి చూపించుకుంటుండగా ఇస్రాయేలు చేసే స్తోత్రంలో మీరు ఆశిస్తున్న తండ్రి మా స్థితులపైన మీరు ఆశిస్తున్నాం ఎదురండి కొంచెం నా సకల చీకటి దురాత్మంతకర దైవ ప్రేరాత్మ శక్తులను యేసుక్రీస్తున్నాము బదిలిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను మాట్లాడలేదు మా మరణ ప్రభావం మీరే యేసుక్రీస్తున్నామని మా ప్రార్థన చేస్తున్నాం. నీ నామము నిఖిల లోకాలు చూడా
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, లేకుండా నేనుండాలేనయ్యా.
నిరాజ పౌరునిగా నన్ను మార్చితివి, జీవిత భాగస్వామి నా ప్రాణముతో పెనవేసుకున్నావు, నా జీవిత భాగస్వామి నా ప్రాణముతో
రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి చూద్దాం. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను కూర్చున్నటువంటి భాగంలో లేఖనము చెప్పున్నది ఎరుగరా, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పలగొట్టిరి. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుతున్నారని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుతూ ఉన్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళను 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచి ఉన్నాను. చదువుకున్న లేఖన భాగంలో దేవుడు మన వింటిలో పాలింపచేయడం కాక. ఆమేన్.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో ఏలియా యొక్క కార్యక్రమం మనకు కనబడుతూ ఉంది. ఏలియా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన విభాగంలో ప్రవక్తలందరిలో చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. ఏలియా చేసినటువంటి శూర కార్యము చాలా విలువైంది. ఏలియా సవాళ్ళను ఎదుర్కొని దేవుడి కార్యాన్ని చూపించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. నిజానికి ప్రవక్తలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ రాజుల గ్రంథము మరి 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ రాజులు 6వ అధ్యాయము ఎలీషాను కూర్చున్నటువంటి భాగంలో లేఖనం ఏమంటుందంటే, ఎలీషా ప్రార్థన చేసినాడంట. 6వ అధ్యాయము 16వ వచనంలో, భయపడవద్దు, మా పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి కనుక దేవుని బిడ్డారా, వీళ్ళకి విరోధంగా వస్తున్నటువంటి రాజు దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయి. 13వ వచనంలో, అందుకు రాజు, మేము మనుషులను పంపి తెప్పించినప్పుడు నీవు వెళ్ళి అతని నుండి చోటు చూచున్నాము వచ్చను, గుర్రములను గొప్ప సైన్యాన్ని పంపించినాడు. లిటరల్ గా ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నాడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు. చూసేమంటాడంటే, అయ్యా మన అవతల గొప్ప సైన్యం అన్నప్పుడు దైవజనుడా, మరి అక్కడ చాలా మంది ఉన్నారే మన విరోధంగా అన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వారి కంటే అధికులై ఉన్నారు మన పక్షంలో ఉన్నవారు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు శత్రు సమూహాలు బలం ఉన్నట్టుగా కనబడుతుంది. ఆనాడు భౌతికమైనటువంటి శత్రువు సమాజము దేవుని ప్రవక్తల విరోధంగా ఉన్నది. నేటికి ఇజ్రాయెల్ దేశానికి కూడా శత్రు సమూహాలు భౌతికంగా ఉన్నవారే. కానీ ఆత్మీయ ఇజ్రాయెల్ అనేటువంటి మనకు ఈరోజు శత్రు సమూహాలు, అబద్ధ బోధలు మన శత్రు సమూహాలు. అబద్ధ బోధలు ఈరోజు మనకు అధికముగా మన మీద దాడి చేయడానికి అనేక కోణాలు పరిగెత్తుకొని వచ్చుతున్నాయి. మనము ఏలియా ఎలీషా వలె శేషం మిగిలి ఉన్నప్పటికీ మన పక్షంన మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి, పోస్తుల కార్యం మీరు గమనించినట్లయితే స్టెఫెను మాట్లాడుతూ ఉన్నాడంట. 6వ అధ్యాయము 10వ వచనంలో, మాట్లాడుట ఎందును, అసలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ దగ్గరికి కొంతమంది లిబెంతులు అనబడినటువంటి సమాజంలోను, కురేనియుల సమాజంలోను, అలెక్సాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. స్టెఫెన్ ఒక్కడే, అవతల ఎంతమంది వచ్చారండి? కొన్ని సమూహాలు కనబడుతున్నాయి. కొత్త నిబంధనలో యుద్ధం మారిపోయింది. పాత నిబంధనలో యుద్ధం ఏంటంటే, భౌతిక సంబంధమైనటువంటి సమాజం ఎదురుగా వచ్చింది. రథముల చేత వచ్చింది, గుర్రముల చేత వచ్చింది, ఆయుధముల చేత వచ్చింది. అక్కడ ఎలీషా ఒకడు మిగిలి ఉన్నప్పటికీ ఆయన చుట్టూ రథములు ఉన్నాయి, పౌతులు ఉన్నాయి, దేవదూతల కంచె ఉన్నది. వాటిని ఎదిరింపగలిగే శక్తి ఇతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈయన చుట్టూ ఉన్నటువంటి సమూహాలు అంతకంటే బలవంతులు. ఇక్కడ కూడా కొంతమంది సమూహం వస్తున్నారు. ఎందుకు వస్తారని వీళ్ళంటే వీరు చేస్తున్న యుద్ధం ఏంటంటే, తరికించడానికి వచ్చారు వీళ్ళు. తరికించిరి కానీ మాటల యందును అతను అగుపరిచిన జ్ఞానము, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. యేసుక్రీస్తు కొరకు ప్రాణం అర్పించడానికి ఇస్తుంది. యేసుక్రీస్తు కొరకు ప్రాణం అర్పి ప్రభువా చివరి టైంలో కూడా మరి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 14వ వచనం మీరు గమనిస్తే, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును వాడు చేసి మోషే మార్చిన ఆచారములు మార్చుతున్నారని వీడు చెప్పగా మేము వింటుంది. అసలు ఈ సంగతి ఎప్పుడు చెప్పలేము స్టెఫెన్. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులను రెచ్చగొట్టడానికి, తర్కంలో గెలవలేక, వాదంలో గెలవలేక ఏంటండి వీళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంది? తర్కించడానికి వచ్చినారు. ఏ అంశాన్ని తర్కించడానికి వచ్చినారు? ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు యెహోవా దేవుడు కదా,
నువ్వు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నావు, యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తున్నావు నీవు, సిలువబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నావు అంటున్నావు నీవు. ఎందుకు సిలువబడ్డ క్రీస్తు దేవుడో, ఎందుకు సిలువబడిన క్రీస్తు ఈ సృష్టికి మూల కారణము, ఆది సంబుద్ధుడో, ఎందుకు ఈ క్రీస్తు కొరకు మరణించడానికి ఆయన పూనుకున్నాడో తర్కంలో వాదములు తేలిపోయింది. తేలిపోయిన తర్వాత వారికి దాన్ని మనము సిద్ధాంతపరంగా ఎదుర్కొనలేము. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కొన్ని అబద్ధములు ఏంటంటే 12వ వచనంలో 11వ, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు వెలగగా మేము విడిచివి, చెప్పుటకు మనుషులను ఎదుర్చుకొని శాస్త్రులను రేపి అతన్ని పట్టుకొని మహాసభ ఎదుకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టి. ఏంటంటే ఇప్పుడు అబద్ధపు సాక్షులు ఎందుకు వచ్చారు? వీడు ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను ఒక స్థలంలో ఒక సేవకుడు మరి విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని తినవచ్చా తినకూడదనే అంశం మీద మాట్లాడినప్పుడు, తర్కించి వాదించినప్పుడు, మరి విగ్రహాల దగ్గర పెట్టి తినొద్దు, విగ్రహ సంబంధమైనటువంటి స్థలాల దగ్గర పోయి వాళ్ళు చేస్తున్న పండుగ దగ్గర మనం పార్టిసిపేట్ చేయొద్దు, వాటి బంధువులైనా మీ తోబుట్టులైనా మీ రక్త సంబంధులైనా వారు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మీరు పోవద్దని వాక్యం చెప్పారు. నేను వాదించినప్పుడు, బాబు అలాగైతే మనం లోకం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, భోజనం బట్టి మనం దేవుని దగ్గర వెతుకుపోదాము, విగ్రహానికి నైవేద్యంగా పెట్టింది మాత్రం నువ్వు తినొద్దని బాబు చెప్పాడు, దాంట్లో ఏమైనా కలదా? కాబట్టి మనసాక్షి ఒప్పుకుంటే తినమని చెప్పారు. కొన్ని సందర్భాలు అక్కడ ఆ స్థలంలో ఏమైనా వేరే భోజనాలు తిని రావచ్చు, బంధువులు పిలిచినప్పుడు అక్కడ విగ్రహాన్ని నైవేద్యంగా పెట్టింది మాత్రం తినొద్దు, కానీ బయట చేసిన వివాహ భోజనాలు కానీ అంటే వేరే కార్యక్రమాలు ఏవైనా పోయి తిని రావచ్చు, దాంట్లో తక్కువ ఉన్నది. బయట తిన్నది మళ్ళీ తిన్నారు బాగా రూమ్లో వెళ్ళిపోతుంది. ఈ కడుపులో పడ్డ నేను అపవిత్రపరచదు, కడుపు నుంచి బయటకు వచ్చి అపవిత్రపరుస్తుంది. ఈ అంశం మీద విశేషమైన తర్కం జరిగింది నాకు ఆ సేవకులతో. పేరు చెప్పొద్దు, కానీ కూడా సజీవుడు ఉన్నాడు. మరి కొంతమంది ఎవరైనా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు గాయపడుతుంది. తర్కించినప్పుడు రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశాము, ఉదయం 4 అయింది తర్కం వాదం. తర్కంలో వాదంలో మేము చెప్పినటువంటి మాటలన్నీ కూడా తార్కికంగా వాక్యానుసారంగా ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ సంఘస్థులు 5 వాళ్ళు నా బోధన విధానాన్ని మెచ్చుకొని మరి నాకు కలిసిన వాళ్ళని తీర్మానించుకున్నారు. ఒక 5 కుటుంబాలు తీర్మానించుకున్న తర్వాత ఈ సంగతి ఆ సేవకుడికి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆ సేవకుడు తెల్లారు వారు చెప్పారంట, నైట్ ఆయన నాకు పర్సనల్గా మాట్లాడడం మళ్ళీ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆయన ఏసన్న గారిని దూషించాలని చెప్పినాడు. ఏసన్న గారిని దూషిస్తున్నాడు ఆయన, శుద్ధాత్మను దూషిస్తున్నాడు ఆయన. ఎందుకంటే కొంచెం ఏసన్న అంటే మాకు అభిప్రాయం ఉన్నది, ఏసన్న సహవాసము అనుబంధ సంస్థ కొనసాగుతున్నది కాబట్టి ఏసన్న మీద అభిమానం ఉంటుంది ఏసన్న గారి మీద. కాబట్టి ఆయన దూషించిన చెప్తే వీళ్ళు ఈయన వెనకాల పోరు. ఇక్కడ మోషేను దూషించాలని చెప్తే స్టెఫెనుకు రాళ్ళతో కొట్టి చంపుతారు. ధర్మశాస్త్రం విధంగా మాట్లాడుతున్నంటే రాళ్ళతో కొట్టి చంపుతారు. ఇట్లా ఎంతో మంది సేవకులు తర్కంలో వాదంలో గెలవలేక దేవుని బిడ్డలారా లేనిపోని అబంధాలు వేస్తూ నేను ఒకటి మాట్లాడితే వాడు ఒకటి మాట్లాడు. ఇంతకుముందు నేను మరి కొన్ని అంశాల మీద తర్కం చేయాలి, పోయి ఈ సిద్ధాంతపరమైన అంశాలు తేల్చాల్సిన అవసరం ఉందని నేనేమో ఈ అంశాల గురించి మాట్లాడితే వాడు వచ్చి పరలోకం లైంగికత అనే అంశం గురించి మాట్లాడండి. ఎవడో అసలు మాట్లాడండి, మీ పెద్ద పొడిగా ముందు దానికి సమాధానం చెప్పండి. ఎవడో చెప్పడానికి అసలు నువ్వు ఎల్కేజీలో కూడా లేవు అనే విషయం మాట్లాడు. అది చాలా ఉన్నతమైనటువంటి అంతస్తు చెందినటువంటి సబ్జెక్ట్. అది లైంగికత ఉంటే అది పరలోకం ఎట్లయితే అన్నారు. మన ప్రస్తుత దేవుడే ఆదమ మమ్మల్ని జలపరిచి మీరు ఫలించి అభివృద్ధి పొందినని ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు కదా. పౌలు ద్వారా వారి సంసార ధర్మములు జరపబడిన ఆజ్ఞ ఉన్నది కదా. వివాహము ఘనమైనదిగా ఎంచబడుతున్నది కదా. పవిత్రమైన కార్యంగా వివాహం చెప్పబడుతున్నప్పుడు నువ్వు దాని పాపకార్యం జరిగితే చిత్రీకరిస్తావు. కాబట్టి లాజిక్ లేదు, ఇల్లాజికల్గా మాట్లాడతావు. దేవుని పిల్ల నేను ఒకటి మాట్లాడితే ఇదంతా సైతాన సంబంధమైనటువంటి లక్షణం. రోషముకు వచ్చి స్టెఫెను క్రీస్తు ఎవరో అసలు ఈ స్టెఫెన్ ఏం చెప్పాడో 7వ అధ్యాయంలో చెప్తాడు. ప్రధాన యాజకులు అందరూ రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానంలో కాపురముండ మనకు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశం నీ స్వజనుడు విడిచి బయలుదేరి నేను చూపిస్తున్న దేశానికి
రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశంలో విడిచిపోయి ఆరాంలో కాపురం ఉండను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి వేరుపుడు కాపురం ఉన్న ఈ దేశం ఉండే శిక్షకై దేవుడు అతను తీసుకొని వచ్చాను. ఈయన చెప్పినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అబ్రహాము మొదలుకొని ప్రవక్తలు అందరి గురించి వివరిస్తూ వస్తున్నాడు. మోస గురించి వివరిస్తూ వస్తున్నాడు. మోసను ఎవరు వ్యతిరేకించారు, మోస ఏం చేశాడు, మోస ఎవరు, ఏంటి కథ కార్ఖాన. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ప్రసంగము స్టెఫెన్ చేస్తే, ధర్మశాస్త్రం గణపతి ప్రసంగం స్టెఫెన్ చేస్తే ధర్మశాస్త్రం దూషించాలని చెప్తున్నారు ఈరోజు దేవుని బిడ్డలారా. కాబట్టి అనేక మంది సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వారు, సాతాను అనుసరులు మనం నిజమైనటువంటి వాస్తవాన్ని బోధిస్తున్న సందర్భాల్లో సందర్భం లేనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు గుర్తించాలి మనం. స్టెఫెన్ దగ్గరికి వచ్చినటువంటి ఆ బ్రీడ్ వీడ మరి ఆ విత్తనాన్ని పుట్టినవాడు అనుకో, వీడు ఒక కల్దీయుల విత్తనాన్ని పుట్టిండా, ఒక తిబ్బేరుల విత్తనాన్ని పుట్టిండా, వీడు ఒక అలెక్సాండర్ విత్తనాన్ని పుట్టినా, ఒక కిలికీల విత్తనాన్ని పుట్టినా అని అనుకోవాలి. సత్యాన్ని వ్యతిరేకించినటువంటి జాబితా జోన్. కాబట్టి ఇక్కడ ఏలియా ఒకడే రోషము గలవాడై నిలబడ్డాడు దేవుని యొక్క సత్యాన్ని నిరూపించడానికి. ప్రతి ఒక్క దైవజనుడు అంతే. దావీదు ఒకడే ఉన్నాడు బాలుడు, ఒకడేమో సవాల్ చేస్తున్నాడు అవతల. తమ్ముడు వాడు రండ్రాపై చూసుకుని ముందు ఇజ్రాయేల్ అటు గుర్యాతను చంపడానికి రోషం గలవాడే దావీదు బయలుదేరినాడు. ఏ ప్రవక్త ఒప్పుకున్నాడంటే దేవుని యొక్క సత్యానికి విరోధంగా వస్తే. కాబట్టి దేవుడి యొక్క సత్యానికి విరోధంగా వస్తున్న వారిని బట్టి మేము భయపడేది లేదు. తార్కికంగా ఎదుర్కొంటామని తార్కికంగా ఎదుర్కోవడం సిద్ధం. ఏ రీతిగా సిద్ధమే. దేవుని బిడ్డలారా, ప్రేమతో మాట్లాడినప్పుడు ప్రేమతో మాట్లాడతాను. కావాలన్నారు నేను ప్రేమతో బెత్తకు రావాలన్నా బెత్తంతో రావాలా, రెండు ఉన్నాయి. ప్రేమతో మాట్లాడుకుందామంటే ప్రేమతో మాట్లాడుకుందాం, లేదు బెత్తంతో మాట్లాడుకుందామంటే మరి బెత్తంతో మాట్లాడుకుందాం. ఈరోజు దాడి సమూహాలు సత్యం మీద చేస్తూ ఉన్నాయి. సత్య సంబంధులు కొద్దిమంది చేసినే ఉంటారు. ఎప్పుడైనా సత్యాన్ని ప్రేమించే వారు కొద్దిమంది దేవుని బిడ్డలారా. కాబట్టి తర్కము వాదముల చేత సత్యము స్థాపించబడుతూ ఉన్నది. అంతే దినములలో సాతానికి అది ఇష్టం లేదు. కాబట్టి స్టెఫెన్ చెప్పిన సంగతిని వినకుండా చేయడానికి లేనిపోని అబండాలు ఆనాటి సమాజం వారు వచ్చి మోపినట్లుగా మరి అంత్య దినములలో అనేకులు మనము సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు సబ్జెక్ట్ మాట్లాడతారు. రెండో అంతే, బయలుకు మోకాలను 7,000 మంది పురుషులు నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగూ అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది, కాని ఎడల కృప ఇంకా కృప కాకపోను. అలాగైనా ఏమందుకు ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వానికి అది దొరికెను, కట్టిన వారు కఠిన చిత్తులైరి. అంటే ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటుందో వారికి దొరుకుతుంది దేవుని సత్యం, వారి మిగులుతారు శేషంగా దేవుని మిగులుతారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం కూడా జాగ్రత్త వహించాలి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మరి మనం చేస్తున్న పోరాటం, ఆర్థికమైన పోరాటం, మనం చేస్తున్న యుద్ధము. ఏలియా లిటరల్గా యుద్ధం చేసిన రోషం కలిగి, దావీదు లిటరల్గా యుద్ధం చేసిన రోషం కలిగి, ఈరోజు నీవు నేను మనం చేయాల్సినటువంటి యుద్ధము స్టెఫెన్ లాంటి యుద్ధం, ఆర్థికమైనటువంటి యుద్ధం మనం చేయాలి. శత్రు సమూహాలు ఎన్నో మోహరించి ఉన్నాయి. ఇట్లా మరి సత్య విరోధులు ఎప్పుడొచ్చినా మరి 6 సమాజాలు కూడా వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనం ఒకరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనము ఈ అబద్ధ బోధనలు నమ్ముతున్న వారు ఎవరిని కూడా చర్చలో పిలుస్తలేము. ఎందుకంటే అక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడే మాట్లాడతారు. సేపే దగ్గరికి వచ్చిన వారు ఎట్లా మాట్లాడారో అట్లా మాట్లాడతారు. సత్యము వాస్తవం ప్రజలకు వెళ్ళాలి. ప్రశ్నలు సమాజంలో ఉన్నాయి, కొంత గలిబిలి సమాజంలో ఉన్నది. దాని మీద స్పష్టతను ఇవ్వడానికి దేవుడు అభిషేకించినటువంటి సేవకుల ద్వారా, దేవుని చేత ప్రత్యక్ష జరుగుతున్న సేవకుల ద్వారా మరి అతి త్వరలో మన మనం సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి కొంత గలిబిలిన మన ప్రవక్త నాయకులు 60 ఏళ్లుగా ఇదే కార్యక్రమం కొరకు ఆయన అంతమై ఉన్నాడు. ఆయన ఇదే కార్యక్రమం కొరకు నిబద్ధత కలిగి పనిచేస్తూ ఉన్నాడు. ఒక కమిట్మెంట్ ఉంది నాయకుడు ఈ గందరగోళ పరిస్థితి తొలగించాలని. కాబట్టి నువ్వు నేను కూడా పరిచయంలో పాలివారం అవుతున్నాం. జరగబోతున్నటువంటి ఆగస్టు 16 జరగబోతున్న కార్యక్రమంలో దేవుని సత్యం అభిషేకం దిగి రావాలి. అనేక హృదయాలు వెలిగింపడాలి. ఏలియా ఒకడు దిగువ చక్కగా దేవుని కార్యాన్ని చూపించినాడు. దావీదు ఏ రీతిగా దేవుని కార్యాన్ని నిరూపించగలిగినాడు. స్టెఫెన్ ఏ రీతి అయితే సత్యాన్ని నిరూపించగలిగినాడు. అతి ఆత్మ ఆ చర్చలో పాల్గొనుకుంటున్న వారందరికీ దేవుడు ప్రేరేపించి మరి ముందు నడిపించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు
మా విడుదలలో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అంతకన్నా ముందు ఒక పాట పాడమని తమ్ముడు కొందరు అనుకున్నారు. మరలి రండి దైవజనం. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుగిరే మరలి రండి. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుగిరే మరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను దాటగరండి, కట్టగరండి. మరలి రండి దైవజనమా. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. ఎన్నడైనను దైవజనమున ప్రార్థన కాలము పుట్టకపోయెను. ఎన్నడైనను దైవజనమున ప్రార్థన కాలము పుట్టకపోయెను. సంగమున మన జీవితములలో, సంగమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను, కూలిపోయెను. మరలి రండి దైవజనమా. చాతాపులై గత జీవితమును విడచి దేవుని వైపుకు మరలి. చాతాపులై గత జీవితమును విడచి దేవుని వైపుకు మరలి. మొదటి ప్రేమను మరలరగిల్చి దేవుని వాగ్దానము చేపట్టి. మొదటి ప్రేమను మరలరగిల్చి దేవుని వాగ్దానము చేపట్టి. మేలుకొనుడి మన దేవుని వేళగా, మేలుకొనుడి మన దేవుని వేళగా. పూనుకొనుడి బలిపీఠము కట్టగా, పీఠము కట్టగా. మరలి రండి దైవజనమా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, వీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, వీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముపై మొరలి రండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముపై మొరలి రండి. విలువనుంటుడి ప్రార్థన వీరులా, విలువనుంటుడి ప్రార్థన వీరులా. బలిపీఠము కడ రోదించండి, రోదించండి. మరలి రండి దైవజనమా. ప్రభుని పిలుగిరే మరలి రండి.
చేయండి. అలాంటి స్థితులు మీ ఆత్మ చేత నింపినారో అట్టి ఆత్మ చేత మమ్మల్ని నింపండి. కనిపించి వారి